అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులుండేవారు. ఒకరోజు వాళ్ళందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. వాళ్లు మొత్తం 7 చేపలు పట్టుకుని ఇంటికి వచ్చారు. ఆ చేపలను ఎండపెట్టడానికి బయటపెట్టారు. సాయంత్రానికి 6 చేపలు బాగా ఎండిపోయాయి. కాని ఒక్క చేప మాత్రం ఎండలేదు. ఆ చేప పట్టిన రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. అతను అడిగాడు, చేపా నువ్వెందుకు ఎండలేదు? చేప సమాధానం చెప్పిని, గడ్డి మెట్టు అడ్డంగా వచ్చింది. అప్పుడు రాజకుమారుడు గడ్డి దగ్గరకు వెళ్ళి అడిగాడు, నువ్వెందుకు అడ్డం వచ్చావు? గడ్డి చెప్పింది, ఈరోజు ఆవు నన్ను తినడానికి రాలేదు. అప్పుడు రాజకుమారుడు ఆవునడిగాడు, నువ్వు గడ్డి ఎందుకు తినలేదు? ఆవు చెప్పింది, నన్ను పాలేరు తీసుకెళ్లలేదు. రాజకుమారుడు పాలేరు దగ్గరకు వెళ్ళి అడిగాడు, నువ్వు ఆవునెందుకు తీసుకెళ్లలేదు? పాలేరు చెప్పాడు, అమ్మ నాకు అన్నం పెట్టలేదు. అప్పుడు అమ్మనడిగాడు, అన్నం ఎందుకు పెట్టలేదు? అమ్మ చెప్పింది, పాప ఏడుస్తోంది. పాపనడిగాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? పాప ఏడుస్తూ చెప్పింది, నన్ను చీమ కుట్టింది. చివరికి రాజకుమారుడు చీమనడిగాడు, నువ్వెందుకు కుట్టావు? చీమ చెప్పింది, నా గూటిలో వేలు పెడితే నేను కుట్టనా? అప్పుడు రాజకుమారుడు అర్థం చేసుకున్నాడు, చిన్న విషయం వల్ల పెద్ద సమస్య వచ్చింది. నీతి: చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలొస్తాయి. ప్రతి పని జాగ్రత్తగా చెయ్యాలి.